మత్తడి మైసమ్మ దేవాలయం భూమి ఆక్రమణకు గురైతే సహించేది లేదని బీజేవైఎం మర్కుక్ మండల అధ్యక్షుడు పంచ మధు యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో బీజేపీ నాయకులు మహేష్ మహేందర్ మధు మాట్లాడుతూ కరకపట్ల గ్రామంలో మత్తడి మైసమ్మ దేవాలయం దాదాపు 2 ఎకరాల భూమి ఉండేదని, ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు రావడంతో రోడ్డు విస్తరణలో కొంత భూమి కోల్పోగా ఉన్న కాస్త భూమిలో ఓ ప్రైవేట్ కంపెనీ షెడ్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇక్కడ మత్తడి మైసమ్మ టెంపుల్ దగ్గర ఒక 2 ఎకరాలు గతంలో కేటాయించడం జరిగింది టీఎస్ఐసి వాళ్ళు. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, లీగల్గా మాకే ఉందని ఇక్కడ మొత్తం 2 ఎకరాలు కూడా ఆక్రమించుకుందామని చూస్తున్నారు. మా విలేజ్ వాళ్ళతోటి ఆక్రమించకుండా ఏడికైనా కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో 2 ఎకరాలు కేటాయించి ఇప్పుడు భూమిలో రేట్లు అంటే పెరగంగానే ఇప్పుడు మళ్ళీ కబ్జాకు అంటే మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర దాకా తెచ్చి మాకు ఈ గుడి దగ్గర ఎలాంటి ప్లేస్ లేకుండా మొత్తం. నా పేరు మహేందర్. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కరకపట్ల గ్రామంలో ఉన్నటువంటి మత్తడి మైసమ్మ దేవాలయానికి సంబంధించిన 2 ఎకరాల భూమిని అక్రమంగా జోడస్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కై 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలో 2006లో కరకపట్లకు పరిశ్రమలు వచ్చినప్పుడు 600 ఎకరాల భూమిని లేఅవుట్ చేసినప్పుడు ఆ 600 ఎకరాలు ఈ 2 ఎకరాలను వదిలేసి 600 ఎకరాల భూమి లేఅవుట్ చేసుకున్నారు. అప్పుడు ఆ గ్రామస్తులు అందరం పెద్ద ఎత్తున అధికారులను అడిగినప్పుడు మీ టెంపుల్ జాగా మీకే వదిలేసినామని చెప్పి వదిలేసినారు. ఇప్పటి వరకు వాళ్ళు కూడా టెంపుల్కి సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేరు. గత 4-5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ అధికారులతోటి టీఎస్ఐసి వాళ్ళు ఐలాండ్ ఫామ్ చేసి ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున రోడ్డు పోసి టెంపుల్కి దిగరాకుండా చేసేసరికి జోడస్ అధికారులు ఇంకా ఇదే మనకు ఛాన్స్ అని దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఆ 2 ఎకరాలలో కూడా గుడికి దగ్గరలో మాకు ఇక్కడ ఎలాంటి మొక్కులు చెల్లించుకోలేకుండా దగ్గరగా వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. వాళ్ళని రిక్వెస్ట్గా అడిగినాం, అయినా వినలేరు. అధికారుల దగ్గరికి పోయినాం, అయినా వినట్లేదు. దీన్ని మాత్రం మేము వదిలే ప్రసక్తి ఏం లేదు. గ్రామస్తులతోటి పెద్ద ఎత్తున ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. ఇంతకుముందు ఈ టీఎస్ఎస్సి ల్యాండ్ వాళ్ళు 2 ఎకర్స్ అలో చేసారు దీనికి మత్తడి మైసమ్మ టెంపుల్కి. ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ పెరగగానే ల్యాండ్ వాల్యూ ఎక్కువ పెరగగానే వాళ్ళ కబ్జా మీదకి వచ్చేసి వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా మీదకి వచ్చి ఇదంతా మాదే, మీరు ఏమైనా ఉంటే లీగల్గా చూసుకోండి ఇవన్నీ మాట్లాడుతారు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఇక్కడ ఏం మొక్కినా పవర్ఫుల్ దేవత మా విలేజ్ వాళ్ళు కానీ పక్క విలేజ్ వాళ్ళు కానీ 2-3 విలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతి సండే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు, ఆటలు పోసుకుంటారు, మంచిగా ఇక్కడ పండగలా చేసుకొని ఉంటారు. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగినా మాకు ప్లేస్ 2 ఎకర్స్ ఇస్తున్నారు. అట్లీస్ట్ 1.5 ఎకర్ ఇచ్చినా మాకు అందరు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడానికి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వీలు ఉంటుంది. కావున ఇక్కడ టీఎస్ఎస్ వాళ్ళు కానీ జోడస్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని మానవీయత కోణంలో చూసి దీన్ని మీరే అలౌట్ చేసి ఇస్తే మీకు మంచి పేరు ఉంటుంది, గ్రామస్తులు మా విలేజ్ ఉన్నందుకు మాకు మంచి పేరు ఉంటుంది. ఇది